వాల్తేరు రైల్వే డివిజన్‌ని 2 భాగాలుగా విభజిస్తున్నారు. కొంత భాగమేమో ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌లో రాయగడ కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్‌ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ రైల్వే డివిజన్‌లోకి ఎళ్ళిపోతుంది. అంటే వాల్తేరు రైల్వే డివిజన్‌లో ఎక్కువ శాతము రాయగఢ్ డివిజన్‌లోకి వెళ్ళిపోతుంది. ప్రెజెంట్ వాల్తేరు రైల్వే డివిజన్ విశాఖపట్నం హెడ్ క్వార్టర్‌తో ఉంది. ఇక మిగిలిన భాగమేమో విశాఖపట్నం రైల్వే డివిజన్ పేరుతో ఒక కొత్త రైల్వే డివిజన్ వస్తుంది. అది కూడా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోనే ఉంటుంది. ఆ డివిజన్ పరిధిలోకి వెళ్తుంది. సో, కానీ విశాఖపట్నం రైల్వే డివిజన్‌లో కొన్ని లైన్స్ మాత్రమే ఉంటాయి. ఎక్కువ లైన్స్ రాయగఢ్ రైల్వే డివిజన్‌లోకి వెళ్ళిపోతాయి. విశాఖపట్నం రైల్వే డివిజన్ బోర్డర్స్ ఎలా ఉంటాయి అంటే, విశాఖపట్నం నుండి ఇటు దువ్వాడ వరకు ఉన్న రైల్వే లైను విశాఖపట్నం రైల్వే డివిజన్‌లోనే ఉంటుంది. అంటే సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌లోనే ఉంటుంది. ఇంకా విశాఖపట్నం నుండి ఇటు కొత్త వలస, విజయనగరం నుండి బొబ్బిలి మీదుగా ఇక్కడ కూనేరు వరకు ఉన్న రైల్వే లైను విశాఖపట్నం రైల్వే డివిజన్‌లో ఉంటుంది. అంటే సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌లో ఉంటుంది. ఇంకా ఇటు పక్కకు వస్తే విజయనగరం నుండి ఇటు శ్రీకాకుళం రోడ్డు నుండి ఇటు నౌపాడు మీదుగా పలాస వరకు ఉన్న రైల్వే లైన్ కూడా విశాఖపట్నం రైల్వే డివిజన్‌లో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కిందే ఉంటుంది. ఇంక ఇటు నౌపాడు నుండి పాతపట్నం వరకు ఒక రైల్వే లైన్ ఉంది. అంటే పార్లకిమిడి ముందు వరకు ఇది గుణుపూర్ వెళ్ళే రైల్వే లైను. సో, ఇక్కడ ఈ పాతపట్నం స్టేషన్ వరకి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. అంటే విశాఖపట్నం రైల్వే డివిజన్‌లోకి వస్తుంది. ఇంకా ఇటు కొత్త వలస నుండి అరకుకు వెళ్ళే లైను గతంలోనేమో సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌లోనే ఉంటుంది అన్నారు. కానీ ఇప్పుడు ఈ లైన్‌ని ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌లో కొత్తగా ఏర్పడబోతున్న రాయగఢ రైల్వే డివిజన్‌కి ఇచ్చేస్తున్నారు. అంటే ఈ కొత్త వలస నుండి ఇటు అరకుకు ఉన్న రైల్వే లైను రాయగఢ్ రైల్వే డివిజన్‌లోకి వెళ్ళిపోతుంది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌లోకి రాదు. అంటే ప్రెజెంట్ వాల్తేరు రైల్వే డివిజన్‌లో ఉన్న లైన్స్‌లో ఎక్కువ శాతం లైన్స్ రాయగఢ్ రైల్వే డివిజన్‌కే వెళ్ళిపోతున్నాయి. కేవలం కొన్ని లైన్స్ మాత్రం విశాఖపట్నం రైల్వే డివిజన్‌కి వస్తాయి. అంటే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోకి వస్తాయి. ఇప్పుడు అరకుకు వెళ్ళే లైన్ కోల్పోవటం చాలా బిగ్ లాస్. ఎందుకంటే ఈ లైన్ బాగా లాభదాయకమైన లైను. సో, ఈ లైన్‌ని కోల్పోవటం వల్ల ఒక బిగ్ లాస్ అనుకోవచ్చు. అదే విధంగా ఇప్పుడు అరకుకి ట్రైన్స్‌ని నడపాలన్నా కూడా విశాఖపట్నం నుండి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ వాళ్ళ అనుమతి కూడా ఉండాల్సి ఉంది. ఎందుకంటే కొత్త వలస నుండి ఈ లైన్ అంతా ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోకి వెళ్తుంది కాబట్టి. సో, అంటే ఇది కొంచెం ఒక లాస్ అనుకోవచ్చు. మన తెలుగు వాళ్ళకి ఈ అరకు లైన్ ఇటు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌లోకి వెళ్ళిపోవటం. ఎందుకంటే ఈ లైన్ అంతా ఇటు కిరండల్ వరకు ఉన్న లైన్ అంతా బాగా లాభదాయకమైన లైను. ప్రెజెంట్ ఇది వాల్తేరు రైల్వే డివిజన్‌లో ఉంది. కానీ ఇప్పుడు ఈ మార్పులతో ఈ లైన్ అంటే కొత్త వలస నుండి కంప్లీట్ ఈ లైన్ మొత్తం ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌లోకి వెళ్ళిపోతుంది. రాయగఢ్ రైల్వే డివిజన్ కేంద్రంగా. సో, మన విశాఖపట్నం రైల్వే డివిజన్‌లోకి వచ్చే లైన్స్ వచ్చేసి ఇటు విశాఖపట్నం టు దువ్వాడ, విశాఖపట్నం టు విజయనగరం టు కూనేరు, ఇటు విజయనగరం టు పలాస, ఇటేమో పాతపట్నం వరకు ఉన్న లైన్స్.